హలో, వెల్కమ్ టు సీపనే ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో కంప్లీట్గా డిఫరెంట్గా డిజైన్ చేసిన యూనిక్గా ఉండే ఇయర్ రింగ్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ యాజ్ యూజువల్గా లాస్ట్ వీడియోలో వీ అనౌన్స్డ్ దిస్ యాజ్ ఎ గివ్ అవే గిఫ్ట్. విల్ సీ హూ ఇస్ దట్ లక్కీ విన్నర్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి అయితే ఇయర్ రింగ్స్లో కంప్లీట్గా దీస్ ఆర్ ద రెప్లికా స్టోన్ ఇయర్ రింగ్స్ అనమాట. అంటే 18 క్యారెట్ రెప్లికా స్టోన్స్ ఉన్నాయి కదా, దాన్ని చూసి యాజ్ ఇట్ ఈస్గా మేక్ చేసిన ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి రూబీ, దీస్ ఆర్ ద అన్కట్ స్టోన్స్. మీరు చూడండి క్వాలిటీ ఎంత జెంటిల్గా ఉంటుంది ప్రోడక్ట్ అనేది. యూ జస్ట్ సీ హియర్ ఈ స్టోన్ క్వాలిటీ అనేది. అండ్ ఆ బ్యాకర్ పార్ట్ వచ్చేసి కంప్లీట్గా స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది, జస్ట్ లైక్ ఏ గోల్డ్. లైట్ వెయిట్గా ఉంటాయి. సో జనరల్గా రూబీ అన్కట్ కాంబినేషన్లో ఉన్న ఎలాంటి ఇయర్ రింగ్స్ మీదకైనా పేరప్ చేసేసుకోవటం చాలా చక్కగా ఉంటాయి. అండ్ ఆల్ దీస్ ఆర్ ద రియల్గా చెప్పాలి అంటే రియల్గా కూడా గోల్డ్ కాపీ, అంటే 18 క్యారెట్ గోల్డ్ కాపీ నుంచి మేక్ చేసిన కలెక్షన్ అన్నమాట ఇదంతా కూడా. ఇయర్ రింగ్స్ అయితే లైట్ వెయిట్గా ఉంటాయి. పాలిషింగ్ వచ్చేసి గోల్డ్ పాలిషింగ్లో ఉంటుంది. మీరు ఓన్లీ ఇయర్ రింగ్స్ అయినా హైలైట్ చేయొచ్చు, లేదు అంటే ఏదైనా సెట్కి కూడా పేరప్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే గ్రీన్ వచ్చేసి కర్బూజా అండ్ ఇవన్నీ కూడా పర్ల్స్, చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 750. సేమ్ ఇదే క్వాలిటీలో ఇలాగే 18 క్యారెట్ రెప్లికాలో ఒక 2 పెండెంట్స్ చూపించేస్తాను. అవి కూడా యాజ్ ఇట్ ఈస్గా ఏంటంటే గోల్డ్ కాపీ డిజైన్స్ అనమాట. యూ కెన్ సీ హియర్. యూ జస్ట్ సీ ద క్వాలిటీ ఆఫ్ ద పెండెంట్. ఈ స్టోన్ క్వాలిటీ ఒకటి చూసేసుకోండి. అండ్ ఇక్కడ జనరల్గా పర్ల్ ఎందుకు ఇచ్చాము అంటే చాలా మటుకు సెట్స్కి మ్యాచ్ అవుతాయి అన్న థాట్తో పర్ల్ ఇచ్చాము. పర్ల్ వద్దు, లేదు ఏదైనా ఆనెక్స్ బీడ్ బ్లాక్లో అట్లా వేయమంటే కనుక వేసిస్తాను. మీరు ఇక్కడ ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ద స్టోన్. ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా గోల్డ్ కాపీని దింపేసామన్నమాట. మీరు దీన్ని సింగిల్ లైన్ బ్లాక్ బీడ్స్ కానీ, డబల్ లైన్ బ్లాక్ బీడ్స్ కానీ, ఆనెక్స్ బీడ్స్ కానీ, గోల్డ్ చైన్స్ కానీ, పర్ల్స్, వాట్ ఎవర్ ఇట్ మేబీ, దేనికంటే దానికి పేరప్ చేసేసుకోవచ్చు. అండ్ వన్స్ అగైన్ ఏం చెప్తున్నాను అంటే దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ 18 క్యారెట్ రెప్లికా సెట్స్. మీరు దేనికైనా పేరప్ చేసేసుకోండి, చాలా చక్కగా ఉంటుంది. పర్ల్ వద్దు అనుకునే వాళ్ళకి ఆనెక్స్ బీడ్ వేసిస్తాను బ్లాక్లో, ఎక్సలెంట్గా ఉంటుంది. స్క్రూ బ్యాక్, దిస్ ఈస్ పైకి అంతా కూడా ఇలా హుక్ వచ్చేస్తుంది. సో మీరు ఎలాంటి వాటికైనా పేరప్ చేసేసుకోవచ్చు. అండ్ సేమ్ కలర్ సేమ్ ప్యాటర్న్లో వీ హ్యావ్ ఇన్ రూబీ ఆల్సో. యూ జస్ట్ సీ ద క్వాలిటీ, హౌ జెంటిల్ ద ప్రోడక్ట్ ఈస్. ఇంతకంటే ఏముంటుంది ఇంకా గోల్డ్లో. దిస్ ఈజ్ అ బ్యాకర్ పార్ట్ కూడా చూడండి షైనింగ్ ఎంత బాగా అవుతుంది అంటే. వాట్ ఇట్ మీన్ టు సే అంటే స్టోన్ క్వాలిటీ అనేది ఎంత ట్రాన్స్పరెంట్గా, ఎంత నీట్గా ఉంటే బ్యాక్ కూడా ఇలాగే షైన్ అవుతుంది. వావ్, పనితనానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఖచ్చితంగా. రూబీ స్టోన్స్ వచ్చేసాయి. సూపర్ అంటే సూపర్ కలెక్షన్. ఓకే, you can order for the black, or else if you want you can order for the ruby. Both are very gentle and very అంటే ఏమనాలి, లవ్లీ ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు. దీన్ని కూడా పర్ల్ వద్దు అనుకుంటే కనుక ఐ విల్ గో విత్ రూబీ డ్రాప్ వేసిస్తాను. ఓకే, 1200 ప్రైస్. ఇందులోనే అంటే ఇదే క్వాలిటీలో డిజైనర్ ఇయర్ రింగ్స్ ఉంటాయి చూసారా, just we can say kind of celebrity earrings. You can see ఎంత లవ్లీగా ఉంటుందంటే ప్రోడక్ట్ అనేది. దిస్ ఈజ్ a bit of big size. You just estimate it covered 4 fingers. ఇయర్ రింగ్స్ హైలైట్ చేసుకోవాలి అనుకుంటే కనుక యూ హ్యాపీలీ ఆర్డర్ ఫర్ దిస్. కింద వచ్చేసి పర్ల్ అండ్ రూబీస్ వచ్చేస్తాయి, మధ్యలో అంతా కూడా లక్ష్మీ అమ్మవారి రూప్ వచ్చేస్తుంది. అండ్ ఇవన్నీ కూడా ఫ్లాట్ స్టోన్స్, 18 క్యారెట్ రెప్లికా స్టోన్స్ అనమాట. మీకు ఇది వచ్చేసి బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది, జస్ట్ లైక్ ఏ గోల్డ్ లాగా.
చూడడానికి పెద్దగా ఉంటుంది, బట్ మీరు ఊహించినంత వెయిట్ అయితే అసలే ఉండదు, లైట్ వెయిట్గానే ఉంటుంది. అంటే ఇంత పర్ల్స్ అది ఇచ్చాం కాబట్టి, బట్ దో ఏదైనా కొంచెం వెయిట్ ఉన్నది అంటే అది పర్ల్ వెయిటే, బట్ స్టోన్స్ అయితే వెరీ లైట్ వెయిట్ అనమాట. ఇది ప్యాటర్నే 18 క్యారెట్ రెప్లికా సెట్స్, అంటే లైట్ వెయిట్ గోల్డ్లో 18 క్యారెట్ రెప్లికా సెట్ కాబట్టి స్టోన్ వెయిట్ కానీ మధ్యలో అమ్మవారి రూప్ వెయిట్ కానీ ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటంటే బీడ్స్ వెయిట్, బీడ్స్ కూడా ఓవర్ వెయిట్లో లేవు. అంటే మనం చూసినంత హెవీగా పెట్టుకుంటే మనకు అనిపించదు అనమాట, క్యాజువల్గానే ఉంటుంది. ఓ నేను పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను బరువుగా ఉన్నాయి అనుకునేంత బరువు ఉండవు. హ్యాపీలీ యూ కెన్ క్యారీ ఫర్ ద ఎనీ అకేషన్. ఓకే, అండ్ ప్రైస్ ఆల్సో వెరీ వెరీ రీజనబుల్ ఈ కాంబినేషన్లోనే. అండ్ అగైన్ సీ గ్రీన్ కూడా అవైలబుల్గా ఉంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ప్రెటీ. జస్ట్ మీరు శారీస్కి కానీ లేదు ఇంకేదైనా డ్రెస్సెస్కి కానీ పేరప్ చేసేసుకోవచ్చు, ఎక్సలెంట్గా ఉంటుంది. 900 is a price. Pearl and green combination. సేమ్ జస్ట్ లైక్ ఏ గోల్డ్. బ్యాక్ స్క్రూ వచ్చేస్తుంది, కిందికంతా కూడా సీ గ్రీన్ వచ్చేస్తుంది, పర్ల్ వచ్చేస్తుంది. సూపర్బ్ ఇన్ ద మేకింగ్, చూడడానికి మంచి గ్రాండ్ లుక్లో వచ్చేస్తుంది. ఓన్లీ ఇయర్ రింగ్స్ హైలైట్ చేసుకోవాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. యూ క్యాన్ పేర్ అప్. 900 is a price. Okay, the next collection, such a lovely collections, all these are కుందన్. ఎంత రాయల్గా ఉంది చూడండి మేకింగ్ అనేది. అండ్ ఇక్కడ యూజ్ చేసినవి ఏంటంటే రియల్ పర్ల్, సెమీ ప్రీషియస్ కాదు, దీస్ ఆర్ ద ప్రీసియస్ పర్ల్స్ విచ్ వీ కెన్ యూజ్ ఇన్ ద గోల్డ్. మీరు ఎలాంటి గొట్టె పూసల సెట్స్ కానీ కుందన్ సెట్స్ కానీ అలా పేరప్ చేసేసుకోవచ్చు. అండ్ ఎలిఫెంట్స్ వచ్చేసాయి. అంతకు మించి పర్టికులర్గా ట్రెడిషనల్గా అమ్మవారి రూపు కానీ ఎనీ గాడ్ ఐడల్ కానీ అయితే లేదు, బట్ ఎలిఫెంట్స్ అయితే వచ్చాయి, అంబారీలు అలాగా కనిపించేస్తుంది. అండ్ మెయిన్ ఏంటంటే కుందన్ క్వాలిటీ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంది. అండ్ పర్ల్ వచ్చేసి రియల్ పర్ల్. బ్యాక్ స్క్రూ ఇలా వచ్చేస్తుంది. మీకు ఇందులోనే ఇవ్వండి గ్రీన్లో కూడా అవైలబుల్గా ఉంది. గ్రీన్ కుందన్ సేమ్, దీనికి కూడా ఇలాగా స్క్రూ వచ్చేస్తుంది. ఓకే, అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1350. క్రాఫ్టింగ్, ప్రోడక్ట్ డిస్క్రిప్షను అండ్ కింద యూజ్ చేసిన పర్ల్స్ ఆర్ ఎక్సలెంట్. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈజ్ వావ్, దిస్ ఈజ్ ఎ లవ్లీ కలెక్షన్ ఇన్ ద బుట్టాస్. కంప్లీట్గా అమ్మవారి రూప్ వచ్చేసింది అండ్ హుక్ మోడల్ వచ్చేసింది అనమాట. ఈవెన్ పైన హుక్ మీద కూడా కార్వింగ్ ఎంత బాగుందో చూసుకోండి. అండ్ ముఖ్యంగా ఇక్కడ మనం అంటే ఎస్పెషల్లీ హుక్ డిజైన్ చూస్ చేసుకున్నప్పుడు ఎలా చూస్ చేసుకోవాలి అంటే ఈ పైన హుక్ ఉంది కదా, ఇది పెద్దగా లేకుండా చూసుకోవాలన్నమాట. ఇది పెద్దగా లేకుండా చూసుకున్నాం అనుకోండి, మన హోల్ కొంచెం పెద్దగా అయినా ఇబ్బంది ఏమి ఉండదు. అంటే ఇప్పుడు ఈ పోర్షన్ ఉంది కదా, ఈ పోర్షన్ అనేది చిన్నగా ఉంటే చెవికి అద్దినట్టుగా ఉంటుందన్నమాట. అట్లా అది నేను చెప్పేది. అదే ఈ పోర్షన్ కొంచెం పెద్దగా ఉందనుకోండి, అలా కూడా బాగానే ఉంటుంది, కానీ అవి అందరి ఫేసెస్కి సెట్ అవ్వవు. సో ఆన్ అండ్ యావరేజ్గా కాస్త అందరి ఫేసెస్కి సెట్ అవ్వాలి అంటే ఈ పైన హుక్ వచ్చేసి కొంచెం చిన్నదిగా చూస్ చేసుకుంటే బాగుంటుంది. సో పర్టికులర్గా ఈ బుట్టాకి ఇంతకంటే చిన్నది పెట్టడం పాసిబుల్ అవ్వదు అనమాట. దిస్ ఈజ్ అ రైట్ సైజ్. మళ్ళీ ఇంకా చిన్నదైతే బాగుండు అని సలహాలు ఇవ్వద్దు, ఎందుకంటే దీనికి దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇంకా ఇంతకంటే చిన్నది పెడితే ఇది లుక్ వైజ్గా బాగోదు. ఓకే, ఇలా హుక్ మోడల్ వచ్చేస్తుంది. వెరీ వెరీ ఫెంటాస్టిక్ అండ్ కార్వింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ రియలీ వెరీ గుడ్ ప్రోడక్ట్. This is a medium size butta, not too much of big, not too much of small, and price for this is 750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. And the next is wow,
such a lovely color combination. This is of navy blue or else pastel blue, you can say. నేవీ బ్లూలో పేస్టల్ బ్లూ అని చెప్పొచ్చు. గాడ్ మోటివ్స్ లేవు, కింద అంతా కూడా ఇలా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది. మీకు బ్యాక్ ఎంటీగా ఉంటుంది స్టోన్ వర్క్. ఫ్రంట్ వచ్చేసి ఇదిగో నేవీ బ్లూ అండ్ కింద అంతా కూడా నేవీ బ్లూ. సో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు వీటిని వేటికి పేరప్ చేయాలి అని మీరు అనుకోవచ్చు. మీ దగ్గర ఈ కైండ్ ఆఫ్ బీడ్స్ ఉంటే పేరప్ చేయండి అనే సమాధానం మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అఫ్ కోర్స్ దట్ ఈస్ ట్రూ. బట్ దాంతో పాటుగా ఏంటంటే రైట్ నౌ అయితే పేస్టల్ కలర్స్ అయితే చాలా ట్రెండింగ్లోకి వచ్చాయి, అది మీకు తెలిసిన విషయమే. అలాంటప్పుడు ఏంటంటే మనం నెక్ పీస్ ఏం లేకుండా కూడా ఇయర్ రింగ్స్తో కూడా హైలైట్ అయిపోవచ్చు. జనరల్గా ఈ కాంబినేషన్లో ఇయర్ రింగ్స్ రావు. జనరల్గా 1.5లో మనకు వచ్చేవి ఏంటి, గ్రీన్లు, రూబీలు, అన్కట్లు, మహా అయితే ఇప్పుడు అడపా బ్లాక్ స్టోన్. బట్ వెన్ కమ్స్ టు దిస్ పేస్టల్ కలర్ ఇయర్ రింగ్స్ సూపర్. అండ్ ఇవి నా దృష్టిలో అయితే స్మాల్ సైజ్ అనే అనుకోవచ్చు. ఇయర్ రింగ్స్ చూసుకోండి. సో ఎలాంటి శారీస్ మీదకైనా, డ్రెస్సెస్ మీదకైనా, గాగ్రాస్ వాటి మీదకి వేటి మీదకైనా హ్యాపీగా పేరప్ చేయొచ్చు. మళ్ళీ దీనికోసం సెట్టే ఉండక్కర్లేదు. డ్రెస్సెస్కి వేటికంటే వాటికి పేరప్ చేయొచ్చు. లవ్లీ అండ్ లవ్లీ ప్రోడక్ట్ దిస్ ఈస్. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 690. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, దిస్ ఈజ్ వన్ మోర్. ఇవేంటంటే ఇలా మధ్యలో ఒక చిన్న స్టోన్ ఉంది కదా, అది వచ్చేసి పర్పుల్లో వచ్చేస్తుంది. అండ్ రెస్ట్ అన్నీ కూడా అన్కట్ స్టోన్స్. కిందికి వచ్చేసి పర్పుల్లో ఆనెక్స్ బీడ్స్ వస్తాయి. లైట్ పర్పుల్ అనమాట, లైట్ లావెండర్ కలర్లో వచ్చేస్తాయి. కంప్లీట్లీ అన్కట్ స్టోన్స్. దీస్ ఆల్సో స్మాల్ బుట్టాస్ కిందికే నేనైతే కన్సిడర్ చేస్తాను. సమ్ పీపుల్ విల్ ట్రీట్ దిస్ యాజ్ ఎ మీడియం సైజ్, బట్ ఆన్ అండ్ యావరేజ్గానైతే ఇవి స్మాల్ బుట్టాస్ కిందకే వచ్చేస్తాయి. పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. మీరు ఎలాంటి పర్పుల్ బీడ్స్ మీద కావచ్చు, ఇది లైట్ షేడ్లో ఉంది కాబట్టి టు సమ్ ఎక్స్టెంట్ నేవీ బ్లూ బీడ్ది కూడా కొంతవరకు మ్యాచ్ అవ్వచ్చు. 490 ఈజ్ ఎ ప్రైస్. అండ్ ఇవన్నీ ఏంటంటే రేర్ కాంబినేషన్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అనమాట. జనరల్గా ఈ కాంబినేషన్లో దొరకవు కదా, రైట్. 490 ఈజ్ ఎ ప్రైస్. నెక్స్ట్ ఐ విల్ షో యూ వన్ బ్యూటిఫుల్ ట్రెడిషనల్ జుమ్కా. ఇది మేము చాలా సంవత్సరాల కిందనే చూసాము. మీరు కొత్తగా నాకు చూపించేది ఏంటి అనుకోకండి. అఫ్కోర్స్ మీరు చూసి ఉండొచ్చు, కాదనట్లేదు. కాకపోతే కొన్ని అకేషన్స్కి ఇవి పెట్టుకుంటే బాగుంటాయి. అంటే కొన్ని టైప్ ఆఫ్ సెట్స్కి ఇవి బాగుంటాయి. అండ్ ముఖ్యంగా ఇప్పుడు నేను ఇది ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే ఇది ఎగ్జాక్ట్గా గోల్డ్ ఫినిషింగ్ లాగా ఉందన్నమాట. ఇవి ట్రెడిషనల్ డిజైనే, నేను కాదనట్లేదు. కానీ కొన్ని సందర్భాలలో పెట్టుకోవాలనిపిస్తుంది. అండ్ ఒక్కోసారి ఏంటంటే మీరు జస్ట్ ఏం వేయకుండా మీ తాళి చైన్ ఒకటి వేసేసుకుని ఇది పెట్టేసుకోండి, బాగుంటుంది. అండ్ ఇది స్పెషాలిటీ ఏంటంటే ఇలా బుట్ట కింద బుట్ట ఇలా వచ్చేస్తాయి అన్నమాట. 1 2 3 4 ప్లస్ డ్రాప్. సో ఇదంతా చిన్న మైన్యూట్ వర్క్, దట్టు గోల్డ్ డ్రాప్స్తో మువ్వలతో వచ్చేస్తుంది కాబట్టి పెట్టుకుంటే భలే ముద్దుగా ఉంటుంది. అండ్ దగ్గరగా వచ్చేస్తాయి. చూడండి బుట్టలలో గ్యాప్ లేదు. జనరల్గా అయితే కొంత గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు ఈ బుట్టకి ఈ బుట్ట మీదనే హాఫ్ పోర్షన్ ఎంత గ్యాప్ ఉందో అలా గ్యాప్ ఉంటుందన్నమాట. అలా గ్యాప్ ఉన్నప్పుడు ఏంటంటే చాలామందికి సెట్ అవ్వదు. ఇలా దగ్గరగా బుట్టలు వచ్చినప్పుడు చాలామందికి సెట్ అవుతాయి. అందుకని పర్టికులర్గా ఈ డిజైన్ మీతో షేర్ చేస్తున్నాను. జస్ట్ లైక్ గోల్డ్ లాగా స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఇది రిమూవబుల్, ఈ బుట్ట రిమూవబుల్. మీరు ఇంకేదైనా స్టడ్కి కూడా మీరు పేరప్ చేసేసుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. ఓకే, అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దిస్ ఈజ్ కంప్లీట్లీ గోల్డ్ పాలిషింగ్. అండ్ మీకు ఇంకొక గోల్డ్ పాలిషింగ్లో ఇంకొక మస్తు బుట్ట చూపిస్తాను, చూడండి. వావ్, పర్ఫెక్ట్లీ దిస్ ఈజ్ దేనికి సెట్ అవుతుందబ్బా ఈ బుట్ట, దేనికి అవుతుంది అంటే ట్రెడిషనల్గా ఉండే గోల్డ్ సెట్స్ ఉంటాయి చూసారా మన దగ్గర. యూ కెన్ సే వసంత హారం అని పిలుస్తాము, మువ్వల హారం అని పిలుస్తాము,
గుండ్లమాల అని పిలుస్తాము. అలా ప్యాటర్న్లో ఉన్న వేటి మీదకైనా ఇది ఒక పర్ఫెక్ట్ ఆప్షన్గా మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ రూబీ స్టోన్ వచ్చేస్తుంది మధ్యలో, కెన్ సీ హియర్. చాలా లవ్లీగా ఉంటుంది. అండ్ చిన్న చిన్న మువ్వలు వచ్చేస్తాయి అన్నమాట, కిందికి ఇలాగా చిన్న చిన్న మువ్వలు వచ్చేస్తాయి. లైట్ వెయిట్గా ఉంటుంది. స్మాల్ ఆర్ మీడియం అని చెప్పవచ్చు, బట్ దిస్ ఈజ్ నాట్ ఎ బిగ్ సైజ్. దీన్ని స్మాల్ అయినా అనొచ్చు, మీడియం అయినా అనొచ్చు. దీని చూడండి, పొడవు ఎక్కువగా ఉండదు. హార్డ్లీ ఇట్ కవర్డ్, యూ కెన్ సీ 1 or 1.5 ఫింగర్. లైట్ వెయిట్గా ఉంటుంది. స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ గోల్డ్ కాపీ డిజైన్. రూబీ స్టోన్ వచ్చేసి అవుటర్ అంతా కూడా చిన్న చిన్నగా వర్క్ వచ్చేస్తుంది. ఇలాగా బాగుంటుంది, ట్రై చేయొచ్చు. రెగ్యులర్గా మ్యాంగో మాల అలా ఉంటుంది కదా, వాటి మీదకి పెట్టేసుకోవచ్చు, చాలా చక్కగా ఉంటుంది. ఓకే, అండ్ సేమ్ దిస్ ఈజ్ ద ప్రైస్ ఈజ్ 550. and the next is this one. ఇక్కడ ఏంటంటే రూబీ కిందికి వచ్చేసరికి డ్రాప్స్ వస్తాయి, రూబీ అండ్ గ్రీన్ డ్రాప్స్ వచ్చేస్తాయి. పైన అంతా ఇలా స్టడ్ లాగా వచ్చేస్తుంది. ఇలా మెష్ లాగా డిజైన్ వచ్చేసి కిందికి అంతా ఇన్స్టెడ్ ఆఫ్ గోల్డ్ బాల్స్ ఏంటంటే 1 లేయర్ ఆఫ్ గ్రీన్ అండ్ పింక్ స్పిన్నల్ బీడ్స్ వచ్చేస్తాయి. లైట్ వెయిట్గా ఉంటుంది. యూ కెన్ పేర్ అప్ ఎనీ కైండ్ ఆఫ్ మల్టీ బీడ్స్ మాలాకి కానీ లేదంటే ట్రెడిషనల్ గోల్డ్ సెట్స్ కానీ పేరప్ చేసేసుకోవచ్చు, బాగుంటుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 390. అండ్ దిస్ ఈజ్ లవ్లీ అండ్ మోడర్న్ కలెక్షన్స్. బ్లాక్ వచ్చేస్తుంది. బ్లాక్ మీద అంతా కూడా మీకు స్టోన్ వర్క్ వచ్చేస్తుంది. యూ కెన్ సీ హియర్. దిస్ ఈజ్ అ బ్లాక్, దిస్ ఈజ్ అ స్టోన్ వర్క్. జీజే పాలిషింగ్లో స్టోన్ వర్క్ వచ్చేస్తుంది అనమాట. జస్ట్ లైక్ ఏ జే షేప్లో ఉంటాయి ఇవన్నీ కూడా. జేబాలి అని కూడా చెప్పొచ్చు. అందులోనే కాస్త మోడర్న్ లుక్ అనమాట. జేబాలిలోని కొంచెం మోడర్న్ లుక్. ఫ్రంట్ నుంచి చూస్తే బ్లాక్ ఇయర్ రింగ్స్ ఆల్ బాలి లాగా కనిపిస్తుంది. బట్ ఆ సైడ్ నుంచి చూస్తే కనుక ఇదిగో ఇలా వచ్చేస్తుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 690. ఓకే, సూపర్ కలెక్షన్. మోడర్న్గా ఉంటుంది, నీట్గా ఉంటుంది. పెట్టుకుంటే అంటే అఫీషియల్ లుక్ అయితే వచ్చేస్తుంది, నో డౌట్. బ్లాక్లోనే ఇంకొక బ్యూటీ చూపించిన. ఇది ముఖ్యంగా అల్లకం అయితే ఎంత ఎక్సలెంట్గా ఉంది అంటే అసలు మాటలు. మీరు రఫ్గా పెట్టుకుంటాను అంటే పెట్టుకోండి, ఎలాంటి బ్లాక్ బీడ్స్ మీదకైనా ఇది సెట్ అయిపోతుంది. చాలామంది దగ్గర చాలా ఉంటాయి బ్లాక్ బీడ్స్, బట్ ఇలా ఇయర్ రింగ్స్ ఉండవు, అది ప్రాబ్లం. ఇక్కడ చూడండి, డబల్ అల్లకం వచ్చేసింది. అల్లకం ఎంత నీట్గా ఉందో చూసుకోండి. ఒక బీడ్, దాని కింద డబల్ బీడ్ దాని కింద డబల్ బీడ్. యూ కెన్ సీ హియర్. చాలా నీట్గా ఉంటుంది, చాలా రాయల్గా ఉంటుంది. gold polishing butta, and price for this is 700. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి.
This is one more marvelous set. You just see the quality, how gentle the product, how beautiful it is. దీనికి వచ్చేసి ఏంటంటే చేంజబుల్ డ్రాప్ లాగా వచ్చేస్తుంది, పర్ల్ వచ్చేస్తుంది అనమాట. పర్ల్ అయితే కామన్గా వేటికైనా వేసేసుకోవచ్చు కదా, ఇలా ఓపెన్ నుంచి వెనకాల నుంచి వేసుకోవచ్చు. క్వాలిటీ ఫినిషింగ్ ఈజ్ ఎక్సలెంట్ అసలు. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 450. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్స్. మిడిల్ వచ్చేసి కూరలు వచ్చేస్తుంది అండ్ అవుటర్ వచ్చేసి కూరలు వచ్చేస్తుంది. ఈ రూబీ అవుటర్ అంతా కూడా కోరల్ డ్రాప్ వచ్చేస్తుంది అండ్ ఈ అవుటర్ అంతా కూడా మళ్ళీ కోరల్ డ్రాప్ వచ్చేస్తుంది అనమాట. ఓన్లీ మిడిల్ స్టోన్ మాత్రమే రూబీ స్టోన్ వచ్చేస్తుంది. బాగుంటాయి. ఎలాంటి కూరల వాటి మీదకైనా మనం పేరప్ చేసేసుకోవచ్చు, చాలా చక్కగా ఉంటాయి. స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది జస్ట్ లైక్ ఎ గోల్డ్. 450 is a price. అండ్ మీకు ఇంకొక క్యూటీ పై చూపించేస్తాను. దీస్ ఆల్సో వెరీ వెరీ ప్రెటీ. దిస్ ఈజ్ ఆఫ్ బ్లాక్. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది, జస్ట్ లైక్ గోల్డ్ లాగా వచ్చేస్తుంది స్క్రూ అంతా కూడా. బ్లాక్ బీడ్తో మేకింగ్ వచ్చేస్తుంది అవుటర్ అంతా కూడా. సింపుల్ స్టడ్స్ అనమాట బ్లాక్లో. చాలా లైట్ వెయిట్గా ఉంటాయి, కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 350. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ ముందుంటాను. బట్ బిఫోర్ క్లోజింగ్ ద వీడియో విల్ గో విత్ ద బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ యాజ్ వీ అనౌన్స్డ్. విల్ సీ హూ ఈజ్ దట్ లక్కీ విన్నర్. Jayashree 242342 like beautiful collections. Thank you so much for your valuable feedback. This is a beautiful giveaway gift for you. Kindly message me today itself. Thank you so much.